ఇప్పుడు ఆపియారా లేక నాకు ఒక అమ్మాయిని సెట్ చేసుకుంటే చెడదాం పోగదరా. రేయ్ నువ్వు వేరే అమ్మాయిని లవ్ చేస్తుంటే మాకెలా తెలుస్తుందిరా? నువ్వు ఎప్పుడు సంజు గురించే చెప్తావు కదా. అందుకే ముందే చూపించాలి. ఫ్రెండ్స్ దగ్గర ఏం దాచొద్దు. ఇట్స్ ఓకే రాకుల్, వాటర్ తాగు. కొత్త క్యారెక్టర్. హలో గురు. హలో నమస్కారం. ఎలా ఉన్నారు? నేను గుర్తురాలేదా? అదే ఆ రోజు పాపం ఒంటరిగా తాగుతున్నాడంటే లవ్ ఫెయిల్ అయినట్టేరా. అవునరా. ఏమైంది బ్రదర్? లవ్ ఫెయిల్యూర్ అన్న. ఆ అమ్మాయిని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నా అన్న. తన ప్రేమలో పడ్డాక చదవాలన్నా కష్టంగా ఉంది అన్న. గంటలు గంటలు కూర్చొని తన గురించే ఆలోచిస్తున్నానన్న. ఆ అమ్మాయి నన్ను లవ్ చేయకుంటే నేను పిచ్చోని అయిపోతా అన్న. ప్లీజ్ అన్న, ఏదన్నా ప్లాన్ ఉంటే చెప్పన్నా. నువ్వు సిన్సియర్గా ప్రేమించావు కాబట్టి ఇప్పుడు ఎలా చెప్పావో అలాగే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పు. ఖచ్చితంగా నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ధైర్యంగా అమ్మాయిని ప్రేమించినప్పుడు ధైర్యంగా చెప్పే వాళ్ళనే ఇష్టపడతారు అమ్మాయిలు. నువ్వు వెళ్ళు బ్రదర్, నీ లవ్ సక్సెస్ అవుతుంది. సార్ గురు సూపర్. మీరు చెప్పినట్టే వెళ్ళి ధైర్యంగా లవ్ ప్రపోజ్ చేశా. నా లవ్ సక్సెస్. థ్యాంక్స్ గురు. మీరు నా ప్రేమకి లవ్ గురు. లవ్ గురు మీరే. అంతే బ్రదర్, నేనెప్పుడు లవ్వును నిలబెట్టేవాన్నే కానీ చెడగొట్టేవాన్ని కాదు. నీ వల్ల మా వాళ్ళకన్నా తెలిసింది. వెళ్ళి పెళ్లి చేసుకుని పిల్లలకనే ప్రోగ్రాంలో ఉండు. వెళ్ళు. అది నన్ను చూసి ఎందుకు చెప్తున్నావు? సరే గురు, నేను వస్తా. మీరేదో డీప్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. ఆ అమ్మాయి ఎవరో ఇప్పటికైనా చెప్తావా లేదా? చెప్తాను పెళ్ళి తర్వాత డైరెక్ట్గా. థ్యాంక్స్ గురు, నేను వెళ్ళొస్తా. థ్యాంక్ యూ. సరే వెళ్ళు. సభకు సెలవు మరి. రేయ్ అది నీ మిస్టేకేరా, ఇప్పటికైనా తెలుసుకోరా. ఏయ్ 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 ఏ సంధ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ బైక్ లో వచ్చిన అతనికి ఏమైంది? ఎక్కడ అతను? వయసు కుర్రాడమ్మా, ఇప్పుడే అంబులెన్స్ తీసుకెళ్ళాడు. డాడీ ఏంటమ్మా కంగారుగా ఉన్నావు? డాడీ మీరు వెళ్ళండి, శివాకి యాక్సిడెంట్ అయింది. నేను వెళ్ళి చూసొస్తా. అరే ఫంక్షన్ కి లేట్ అవుతుంటే నువ్వేంటమ్మా శివ శివ అంటున్నావు? అవతల నా క్లాస్మేట్ కి యాక్సిడెంట్ అయిందంటే ఫంక్షన్ ఏంటి డాడీ? వాడేమైనా మన బంధువా? చస్తా చేస్తాను, నువ్వు రా. అరే నువ్వు వచ్చి కూర్చో. మీరు వెళ్ళండి, నేను చూసొస్తాను. ముందు వచ్చి కూర్చో. ఏయ్ సంధ్య, ఏయ్ పోనీరా. చెప్తే వింటే. శివ ఎక్కడున్నా? నీకేం కాలేదు కదా? నాకేమైంది? చూడు బానే ఉన్నాగా. ఇలాంటి బైక్ యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడుంటే నీకేమైందో అని టెన్షన్ పడ్డా. గాడ్. ఎక్కడ చూసావు? నీ బైక్ నంబర్ కూడా చూసానే. బాగా ఆలోచించు. యాక్చువల్లీ నీ బైక్ నంబర్ 1529 మాత్రమే గుర్తుంది, దానికి ముందు తెలీదు. థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? శివ, నువ్వెవరిని లవ్ చేయలేదా? అమ్మాయిలు పైకి లవ్ చేసినట్టే ఉంటారు. అది నమ్మి లవ్ చేశామనుకో అందరి ముందు విధవలను చేస్తారు. అలాంటిది నా లైఫ్లో కూడా ఒకటి జరిగింది. అందుకే నేను అమ్మాయిలకు దూరంగా ఉంటాను. ఓహో, నేను లవ్ చేస్తే చచ్చినా వదలను. ఓకే ఓకే, స్టాప్ స్టాప్ స్టాప్, ఇక్కడ స్టాప్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.